హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పవర్ సెక్టార్కి సంబంధించి పిఎస్యు సెక్టార్ అయిన పవర్ సెక్టార్కి సంబంధించి ఇది మిడ్ క్యాప్కి సంబంధించిన పవర్ సెక్టార్. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ స్టాక్ మనం లాస్ట్ వన్ డే ఈరోజు చూసుకున్నట్లయితే 1% డిక్లైన్ అయింది, 1% రిటర్న్ ఇచ్చింది 91.50. ఇక్కడ మనం గమనించినట్లయితే 52 వీక్స్ హై వచ్చి 115.85 పైసా, ₹115.85. 52 వీక్స్ లో వచ్చి ₹38.70. ఇది మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన పిఎస్యు సెక్టార్కి సంబంధించిన కంపెనీ. ఇది ప్రజెంట్ వచ్చి ₹91.50 మీద ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 5 డేస్లో చూసుకుంటే 4.5% రిటర్న్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 1 మంత్లో మనం చూసుకున్నట్లయితే -10% డిక్లైన్ అయింది. అలాగే లాస్ట్ 6 మంత్స్లో చూసుకుంటే లాస్ట్ 6 మంత్స్లో ₹53.95 మీద ట్రేడ్ అవుతుంది. 7th సెప్టెంబర్ 2023 అక్కడి నుంచి 69.60% రిటర్న్స్ ఇచ్చింది. చూడండి, ₹113 దాకా, ₹115 దాకా వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ 91.50, 69.60% లాస్ట్ 6 మంత్స్లో రిటర్న్ అయితే ఇచ్చింది. ఇయర్ టు డే చూసుకున్నా కూడా 38.32%, ₹25 ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే 119% రిటర్న్, ₹49.85. చూడండి, గ్రాఫ్ అంతా కింద నుంచి పైకి మూవ్ అవుతుంది, డౌన్ నుంచి పైకి మూవ్ అవుతుంది. 1 ఇయర్ చూసుకున్నా, ఇయర్ టు డే చూసుకున్నా, లాస్ట్ 6 మంత్స్ చూసుకున్నా కూడా డౌన్ టు అబోవ్ మూవ్ అవుతూ జరుగుతుంది. ఇది పవర్ సెక్టార్ కాబట్టి ఫ్యూచర్లో పవర్కి మంచి వాల్యూ అయితే ఉంది. ఇది మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది. ప్లస్ మార్కెట్ క్యాప్ వచ్చి 91,000 crores, 91,970 crores దాకా మార్కెట్ క్యాప్, బిగ్ మార్కెట్ క్యాప్. ఆర్డర్ బుక్ కూడా 36,000 అబోవ్ ఉంది ఆర్డర్ బుక్. అలాగే మనం లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే చూడండి, ఇది కూడా డౌన్ నుంచి అబోవ్కి మూవ్ అవుతూనే ఉంది. ఎక్కడ వోల్టాలిటీలో కనుక ₹25 మీద 2019లో ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరైతే ₹25 మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు వదిలేశారో వాళ్ళకి 263, అంటే దరిదాపు ₹1,00,000కి 2.5 లక్షలు, 3 లక్షల దాకా వాళ్ళకి రిటర్న్ రావడం జరిగింది. 263.82%, ₹66 ఇంక్రీజ్ అయిందనమాట. 263% లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. అలాగే మ్యాక్స్ పెట్టిన వాళ్ళు కూడా సేమ్ 159.57%, 2009 నుంచి ఉంది. 159.57% రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్ తీసుకోవటం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా మిడ్ క్యాప్ కేటగిరీలో ఉంది కాబట్టి మంచి బజ్కి వెళ్ళటానికి ఆస్కారం ఉంది. ఈ కంపెనీ నేమ్ వచ్చి NHPC లిమిటెడ్. ఈ కంపెనీ నేమ్ వచ్చి NHPC లిమిటెడ్. ఇది పవర్ సెక్టార్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ అని. సో ఇది ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం 1 ఇయర్ అబ్జర్వ్ చేసిన, 5 ఇయర్స్ అబ్జర్వ్ చేసిన, మ్యాక్స్ చూసిన 100 అబోవ్ ప్లస్సే రిటర్న్ ఉంది. లాజికల్గా థింక్ చేస్తే ఇక్కడ మనం 1 ఇయర్ అబోవ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం 1 ఇయర్ అబోవ్ చూసుకున్నా ఇక్కడ 119%, అలాగే 5 ఇయర్స్లో 263% మ్యాక్స్. అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్స్కి ఎప్పుడు లాభం చేకూరుతుంది అనుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం బేస్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అంటే బిలో 5 ఇయర్స్, 3 ఇయర్స్ని మనం షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం 1 ఇయర్ నుంచి చూసుకున్నా కూడా పవర్ సెక్టార్లో మనకి 100+, అంటే పెట్టిన అమౌంట్కి 100% లాభంలో ఇంక్రీజింగ్లోనే కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం అసలు ఈ NHPC అసలు ఏంటి, పవర్లో ఏమేమి వీళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఇక్కడ మనం సైట్లోకి వెళ్తే NHPC లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్, ఇండియాస్ ప్రీమియర్ హైడ్రో పవర్ యూటిలిటీ పేరు మీద ఉంది. ఇక్కడ NHPC పవర్ మ్యాప్, అలాగే 24 పవర్ స్టేషన్స్ అండర్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ JV కూడా ఉందన్నమాట. ఇంక్లూజింగ్ JVతో పాటు 24 పవర్ స్టేషన్స్ అండర్ ఆపరేషన్స్లో ఉన్నాయి. అలాగే 9 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ JVతో కలిపి 9 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అలాగే 6 ప్రాజెక్ట్స్ అండర్ డెవలప్మెంట్లో 6 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు.
ఇక్కడ వీళ్ళ బిజినెస్ చూసుకుంటే ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఈజ్ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా విత్ క్యాపబిలిటీస్ టు అండర్టేక్ ఆల్ ద యాక్టివిటీస్ ఫ్రమ్ conceptualization to commissioning of hydro projects. NHPC has also diversified in the field of solar and wind energy development. Wind energy, solar development కూడా డైవర్సిఫికేషన్ అయింది. అందులోనూ లార్జెస్ట్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన ఇండియాలో కూడా హైడ్రో పవర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్లో లార్జెస్ట్గా ఉన్న కంపెనీ అని కూడా చెప్తున్నారు. వీళ్ళల్లో ఇక్కడ బిజినెస్లో పవర్ స్టేషన్స్ ఉన్నాయి, అలాగే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అండర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా జాయింట్ వెంచర్స్, సబ్సిడరీస్, విండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డిపాజిట్, ట్రంకీ, కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ వీళ్ళు రన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం డిసెంబర్ రిలేటెడ్గా చూసుకుంటే ఎన్హెచ్పిసి లిమిటెడ్ 91,972 crores మార్కెట్ క్యాపిటల్, కరెంట్ ప్రైస్ 91.50, హై వచ్చి 116 రూపీస్, 52 వీక్స్లో 38 రూపీస్ 70 పైసా. డివిడెండ్ ఈల్డ్ కూడా 2.02% ఇస్తుంది. అలాగే బుక్ వాల్యూ, పిఈ రేషియోస్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఆర్ఓఈ ఉంది. అలాగే ఫేస్ వాల్యూ వచ్చి 10. ఇంతవరకు స్ప్లిట్టింగ్ అయితే జరగలేదు. ఈ ఫేస్ వాల్యూ 10 అనేది అలాగే ఉంది. ఫ్యూచర్లో స్ప్లిట్టింగ్స్ ఉంటాయి. అలాగే బోనస్లు ఇచ్చిన, అదే లాంగ్ టర్మ్లో ఏది ఇచ్చినా కూడా ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ బెనిఫిట్ అనేది కంపల్సరీగా చూపిస్తుంది. షార్ట్ టర్మ్లో పెట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళకి మార్కెట్ వాలటాలిటీలో ఈ 10 రోజుల్లో మార్కెట్ వాలటాలిటీలో కూడా ఈ 115 మీద కొన్ని వాళ్ళు కూడా ఇప్పుడు 88-90లో వచ్చి ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది, లేకపోతే లాస్లో క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది భయంతో. అలా కాకుండా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎటువంటి భయం అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినప్పుడు ఆ అమౌంట్ దాటినప్పుడే సేల్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. క్వార్టర్లీ రిజల్ట్స్లో డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్లో డిసెంబర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డిక్రీజ్ అయింది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్నా కూడా డిక్రీజ్ అయింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ వచ్చి ఫాల్ అయిందనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది, అలాగే నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా ఫాల్ అయింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సేల్స్ వచ్చి ట్రైలింగ్ 12 months చూసుకున్న డిక్రీజ్ అయింది. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా డిక్రీజ్ కనపడింది అనమాట. లాస్ట్ ట్రైలింగ్ 12 months చూసుకున్న ఈపీఎస్ కూడా, ఎర్నింగ్ పర్ షేర్ కూడా స్లైట్గా డిక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి. ఇక్కడ ఎక్స్పెన్సెస్ చూసుకున్నా కూడా ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి, సేల్స్ డిక్రీజ్ అయినాయి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ వచ్చి 10,045 crores ఉంది. రిజర్వ్స్ వచ్చి ఇంక్రీజ్ అయింది 29,020 సెప్టెంబర్కి. అలాగే బారోయింగ్స్ చూసుకుంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 26,392 మార్చ్తో పోల్చుకుంటే సెప్టెంబర్ 2023 నాటికి స్లైట్గా డిక్లైన్ అయినాయి. ఆల్రెడీ డెప్ట్ కూడా దీనిది 1 billion ఉందన్నమాట. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ వచ్చి 3,653 crores ఇందులో చూపించారు. ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ వాటా 70.95% ఉంది డిసెంబర్ నాటికి. ఎఫ్ఐఐస్ అందులో 7.38 స్లైట్గా డిక్లైన్ అయిందనమాట. 7.59 నుంచి 7.38కి డిక్లైన్ అయింది. డిఐఎస్ వాటా ఇంక్రీజ్ అయింది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఏదైనా సరే క్వార్టర్ ఆన్ క్వార్టర్తో పోల్చుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వాటా 1.53% ఉంది. అలాగే పబ్లిక్ వాటా డిక్లైన్ అయింది. 7% ఉండాల్సింది 6.73. ఇందులో డిక్లైన్ అయిన ఎఫ్ఐఎస్ వాటాలోంచి పబ్లిక్లో వాటాలోంచి అది డిఐఎస్ వాటాలోకి వెళ్ళిందనమాట. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పెంచుకోవడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్ పెంచుకున్నా కూడా దానికి గుడ్ సజెషన్గా మనం చూసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ కలిపి నియర్లీ 90% ఉంది. ఇక్కడ ప్రమోటర్స్తో చూసుకున్న మనకి 90% వరకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఇందులో ఉంది. రీసెంట్గా దీంట్లో ఆఫర్ సేల్లో కూడా ఎంప్లాయీస్కి కానీ కార్పొరేట్స్కి కానీ అలాగే పబ్లిక్ కూడా ఆఫర్ ఫర్ సేల్లో రీసెంట్గా వీళ్ళు తక్కువకి
గవర్నమెంట్ కొంత స్టేక్ని సేల్ చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేషన్ ఎలిజిబిలిటీ ఉన్న షేర్ హోల్డర్స్ ఒక 10 రూపీస్ 15 రూపీస్ డిక్లైన్లోనే ఆ ప్రైస్లో ఈ షేర్స్ను కొనటం అనేది కూడా రీసెంట్గా ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ తర్వాత 115కి రీచ్ అయ్యి రీసెంట్లీ మార్కెట్ వాలటాలిటీలో ఈ 10 to 20 డేస్లో అది డిక్లైన్ అయ్యి 88 to 91 మధ్య ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఇది ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో మాత్రం ఎక్సలెంట్. పవర్ సెక్టార్కి మంచి వాల్యుబుల్ ఉంది. విండ్ పవర్, సోలార్ ఇలాంటి వాటికి ఫ్యూచర్లో ఇండియాలో మంచి వాల్యుబుల్ ఉంది. అందులోనే ఇది మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది కాబట్టి 90,000 నియర్లీ 1 lakh crores దగ్గరగా ఉంది మార్కెట్ క్యాపిటల్ కూడా. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఇన్వెస్టర్లకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే పొందటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.